హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలా మందికి ముక్క లేనిది ముద్ద దిగదండి. అటువంటి నాన్ వెజ్ ప్రియులు బరువు తగ్గాలంటే కాస్త కష్టమే. అయినప్పటికీ బరువు తగ్గాలని భావించేవారు మటన్, చికెన్ ఈ రెండిటిలో ఏది తినాలి, ఏది తింటే బరువు బాగా తగ్గుతారనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. చాలా మంది చికెన్ ప్రియులకైతే ఇది చేరుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ లో కూడా చికెన్, మటన్ ప్రియులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చికెన్, మటన్ రెండు మంచి ప్రోటీన్ మూలాలు పరిగణించబడతాయండి. ఈ రెండు బరువును నిర్వహించడంలో ముఖ్య భూమికనైతే పోషిస్తాయి. అయితే చికెన్, మటన్లలో ఏది తింటే బరువు నిర్వహణలో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనేది ఇప్పుడు మన అందరి ముందు ఉన్న పెద్ద ప్రశ్న. ఇక చికెన్ వర్సెస్ మటన్ లో క్యాలరీస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే చికెన్ లో తక్కువ కొవ్వు కంటెంట్ అయితే ఉంటుంది. చికెన్ మంచి ప్రోటీన్ మూలం కావడంతో 100 గ్రాముల చికెన్ లో 125 క్యాలరీలు అయితే ఉంటాయండి. ఇక మటన్ లో అయితే ఎక్కువ కొవ్వు, ఎక్కువ క్యాలరీలు కూడా ఉంటాయి. ఇది రుచిగా ఉండి మన శరీరానికి కావాల్సిన శక్తి వనరుగా ఉన్నప్పటికీ 100 గ్రాముల మటన్లో 294 క్యాలరీస్ అయితే ఉంటాయండి. ఇక బరువు తగ్గాలని భావించే వారికి ఇది మంచి ఎంపిక. ఏది మంచి ఎంపిక అనేది మనం చూసినట్టయితే మటన్ కంటే చికెన్లో తక్కువ క్యాలరీలు ఉండడం వలన బరువు తగ్గాలని భావించే వారికి చికెన్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు నిపుణులు. ఇక చికెన్తో పోలిస్తే మటన్ మన శరీరానికి కావాల్సినంత ఎక్కువ ఐరన్ అయితే అందిస్తుంది. B12 వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఎక్కువ శక్తిని అందిస్తుందండి. ఇక మటన్ కూడా మన పూర్తి ఆరోగ్యానికి మద్దతు అయితే ఇస్తుంది. ఇక చికెన్, మటన్లలో ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే చికెన్ ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉండి కండరాల మెరుగుదలకు అలాగే కణజాల మరమ్మతులకు దోహదం చేస్తుంది. గుండె ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి అయితే ఉపయోగపడుతుందండి. ఇక వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మన కరోనా టైంలో కూడా ఎక్కువ మంది చికెన్ అయితే మనకి అంటే చికెన్ తింటే మంచిది, కరోనా టైంలో మనకి ఈ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్పే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఇక శరీర ఆరోగ్య తీరును అయితే మెరుగుపరుస్తుంది. ఇక మటన్ రోగ నిరోధక శక్తిని, కండరాల పెరుగుదలను పెంచడంతో పాటుగా రక్తహీనతను నివారిస్తుంది. ఇక బరువు తగ్గాలంటే మనకు మెయిన్గా బరువు తగ్గాలంటే ఈ రెండిట్లో ఏది తినాలి అని చూసినట్టయితే చికెన్తో పెద్దగా కొలెస్ట్రాల్ పెరగదు. కానీ మటన్లో మటన్ ఒకవేళ ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. కనుక బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం మటన్ కంటే చికెన్ మెరుగైన ఎంపిక అనేసి అయితే చెప్తున్నారండి. అయితే అది తరచూ తీసుకున్నప్పటికి కూడా మితంగా డీప్ ఫ్రైలు లేకుండా తీసుకోవడం మంచిది అంటున్నారు చికెన్ కూడా. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.